కన్నప్ప సినిమాలో ఉంది హీరో ఆకాశం దించాలా నిలవంక తుంచాలా నీ సిగలో పెట్టాలా అని పాట. ఈ పాటలు మేము ఎత్తాలి. ఏదైనా చెప్తాడు. ఆకాశం మీ దగ్గరికి, నేను ప్రధానమంత్రి అయితేనే చేస్తానంటాడు. వాళ్ళ అమ్మను రాష్ట్రపతి చేయాలని కూడా ఆలోచన. అట్లా పిచ్చోడు కూడా ఇప్పుడు చెప్తే చూడు ఒక అధికారి అట్లా పిచ్చి ప్రవర్తనతో మాట్లాడతాడు. 2000 పెన్షన్ అని నవరత్నాల్లో చెప్పినాడు. మళ్ళీ 3000 ఇస్తాను రాడు. ఎవరన్నా అడిగితే సార్ లక్ష రాడు పెన్షన్ ఏమని చెప్తాడు గబకిన. ఈ బడ్జెట్ ఎంత, ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత అంటే సౌత్లో 4 రాష్ట్రాల బడ్జెట్ ఇచ్చినా ఆయన కోరికల పర్వం తీరదు. అంటే బడ్జెట్తో సంబంధం లేకుండా మాట్లాడే ఊరికి అధికారం కోసం తాపాత్రయంలో భాగంగా మాట్లాడుతున్నాడు. అది అట్లా మాట్లాడితే ఇప్పుడు కూడా మేము R&R ప్యాకేజీ సరైన చర్య అయితే ఇస్తామని చెప్తున్నాం. కాదంటే కాదంటున్నాం. మేము కూడా అందరికి ఇస్తామంటే అది ఎట్లా? అందరికీ అడిగినా అడగకపోయినా ఇస్తామంటే అది చెల్లుబాటు కాదు. ఊరికి అబద్ధాలు చెప్పడం కాదు. చేయగలడా లేదా? ఆయన ఏం క్యాలిక్యులేషన్? ఆయన దగ్గర నా చిన్న ప్రకారం 1,00,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ వడ్డీ అయినా డబ్బులు అయి కూర్చునేది 2,00,000 కోట్లు. ఏమన్నా ఆ డబ్బు తెచ్చేమన్నా ఇది ఇలా పరిష్కారం ఉంటుంది. అదేమన్నా తీస్తాడేమో అని ఆలోచనతో చెప్తున్నాడేమో. మామూలుగా అయితే కాదు. ఆ డబ్బు ఉంది పద్మనాభ స్వామి టెంపుల్లో దాచిపెట్టినాడు. తీర్చాడు. ఎప్పుడు తీర్చాడు? తీర్చే మాత్రం ఆయన సమస్యలు పరిష్కారం అవుతుంది. అధికారంలో వస్తే మరలా ఆయన దింపడం ఎవరి వల్ల? 2004లో రాజశేఖర్ అధికారంలో వచ్చిన తర్వాత ఆయన దింపడం ఎవరి వల్ల అవ్వలేదు. దేవుడు తీసుకెళ్ళిపోయి అంతకన్నా ఎక్కువ పట్టుదల చూస్తున్నారు. 9 సంవత్సరాల నుంచి కుటుంబాన్ని, వ్యాపారాన్ని, అందరినీ అసలు సుఖ సంతోషాలు అన్ని వదిలేసి ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అటువంటి నాయకుడు మనకు దొరకటం మనం అందరూ చూస్తాం. ఆయన అంత పట్టుదలగా ఉన్నాడు. అంత పట్టుదల అలాగే రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అంత పట్టుదల పనిచేస్తాడు. ఆయన పెట్టే స్కీమ్ మీరు ఒకటి మీరు ప్రజలకు చెప్పచ్చు. ఆయన పాదయాత్రలో ఏదైతే అనౌన్స్ చేస్తున్నాడో అవన్నీ కూడా తక్కువగా ఆదిత్య మనిషి. ఆయన వ్యాపార పరంగా చాలా తెలివితేటలు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన తెలుసు డబ్బు ఏదైనా రప్పించాలో కూడా. ఆయన ఐడియాస్ లేకపోతే నామినీ ఇచ్చాడు. ఆయన చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే డబ్బు ఎక్కడ ఉందో తెలియదు, నామినీ ఇచ్చాడు నామినీ. జగన్మోహన్ రెడ్డి అలా కాదు. ఆయన డబ్బు ఎక్కడ రప్పించాలో తెలుసు, ఎలా ఖర్చు పెట్టాలో, ఏ స్కీమ్లు ఇవ్వాలో కూడా ఆయన తెలుసు. అందుకని పోయిన ఎలక్షన్లో బతికినమైంది. అన్న రైతులకు కూడా ఎంతో కొంత రుణమాఫీ చేస్తామని చెప్పండి, మహిళల రుణమాఫీ చేస్తామని చెప్పండి అంటే మహిళల రుణమాఫీ ఒప్పుకోవడానికి చివరికి లాస్ట్లో. కానీ రైతుల రుణమాఫీ ఒప్పుకోలేదు. మన వల్ల అవ్వలేదు. కానీ తెలుసు, ఇన్ని తెలుసు కాబట్టి దొంగ ప్రామిస్ చేయలేదు. అప్పుడు చిన్న అబద్ధాలు అంటే ఇప్పటికి ముఖ్యమంత్రి అయినా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.